కీర్తన. ఏం పేరంటే సంరక్షణ కీర్తన. ఈ కీర్తన దేనిని సూచిస్తుందంటే విశ్వాస యొక్క జీవిత యాత్రను ఈ కీర్తన అంతా కూడా సూచిస్తుంది. ఉన్నది 8 చరణాలు మాత్రమే ఈ కీర్తనలో. కానీ ఈ 8 చరణాల్లో ఒక విశ్వాస యొక్క జీవితం అంతా కూడా ఇందులో కనబడుతుంది అనమాట. ఆయన యొక్క విశ్వాస జీవితంలో, ఆయన యొక్క విశ్వాస యాత్రలో అసలు ఎన్ని పరిస్థితులు అతడు ఎదుర్కొంటాడు, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని సహాయము ఆ వ్యక్తి కోరుకోవాలి అన్న విషయంపై ఈ కీర్తన స్పష్టంగా తెలియజేయటం జరుగుతుంది. అయితే ఈ కీర్తన ఇశ్రాయేలీల ప్రజలు వారు చెరకు వెళ్ళిపోయిన తర్వాత, కొంతమంది బబులోను సామ్రాజ్యానికి చెరకు వెళ్ళిన తర్వాత యూదా ప్రజలు వారు తిరిగి మరలా కొంతమంది యెరూషలేముకు వచ్చారు. కానీ ఇశ్రాయేలీల ప్రజలైతే తిరిగి యెరూషలేముకు రాలేదండి. అయితే చాలా చోట్ల ప్రస్తుతం నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉండడం జరుగుతుంది. అయితే వారు యెరూషలేమునకు ప్రాముఖ్యమైన పండుగలకు వారు వెళుతూ, ఉదాహరణకు మనం చూసుకుంటే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినంన అందరూ కూడుకున్నప్పుడు ఉంటుంది. అంత మాత్రమే కాదు, అసలు మొట్టమొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. ఈ పస్కా పండుగకి 7 వారాల తర్వాత, అనగా 50వ రోజు తర్వాత వచ్చేదే ఈ యొక్క పెంతెకోస్తు పండుగ అనమాట. ఈ ప్రాముఖ్యమైన ఈ పండుగలకు ఈ యూదా ప్రజలు అక్కడికి చేరుకునేవారు. అయితే వారు ఈ కీర్తన ఏం చెప్తున్నారంటే, బైబిల్ పండితులు అలాగా వారు యెరూషలేమునకు వెళుతున్న సమయంలో వారికి యెరూషలేముకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద కొండలు అడ్డొచ్చాయంట ఆ పట్టణానికి వెళ్ళడానికి. ఆ కొండలు అడ్డొచ్చినప్పుడు అప్పుడు ఆ యాత్రికుడు అనుకుంటున్నాడంట, దేవా, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది, అసలు ఇంత కొండలెక్కి నేను ఆ ప్రాంతానికి ఎలా చేరుకోగలను అని దేవునితో మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు అనమాట. సో అలా చేసుకుంటూ ఇక్కడ 2వ చరణం మనం చూసినప్పుడు, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అలా అనుకుంటున్నాడు. అనుకున్న వెంటనే అంటున్నాడు ఏంటంటే, యెహోవా వలన మాత్రమే నాకు సహాయము కలుగును. అంటే ఒక దేవుని వలన మాత్రమే మనకి సహాయం కలుగుతుంది, మరి వేరే ఎవ్వరి వలన కూడా మనకి సహాయము అనేది ఉండదు అని చెప్పేసి భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా, మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస యాత్రలో అనేక సమస్యల గుండా మనం వెళ్తూ ఉంటాం. అనేక ప్రాబ్లమ్స్. మన జీవితం ఎప్పుడు పూలబాట కాదు కదా, ముళ్ళబాట. మనం ముళ్ళ మీద నడుస్తూ ఉంటాం, అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల సమయాలలో, ఆ కష్ట సమయాలలో మనము దేవుని కంటే కూడా ఎక్కువగా వేరే అదర్ వే, అంటే వేరొక మార్గం ఏముంటుందో దానిని ఎక్కువగా మనం ఆశ్రయిస్తూ ఉంటాం, వారి యొక్క సహాయం కోరుకుంటాం. ఉదాహరణకు మనం కీర్తన 118 8వ వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ ఉంటుంది వాక్యము, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అసలు చాలామంది చేసే తప్పు ఏంటంటే మనుషుల్నే ఎక్కువ నమ్ముతారు. పలానా మనిషిని నమ్మానండి, పలానా నా కష్ట సమయంలో నాకు ఈ విధంగా సహాయపడతానన్నారు, చివరికి వచ్చేసరికి వారు చేతులు ఎత్తేసారు అని చెప్పేసి రకరకాలుగా మనుషులు చెబుతూ ఉంటారు. అందుకని దేవుని వాక్యం ముందుగానే తెలియజేసింది ఏంటి, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నీ జీవితంలో, నీ విశ్వాస యాత్రలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఏ కష్టం గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావో, ఏ శ్రమలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావో, నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా, లేదంటే నీ ఎదుట ఉన్న ఆ కొండలాంటి సమస్యలు, ఆ కొండలాంటి ప్రాబ్లమ్స్ని నువ్వు చూసి నేను దీనిని దాటుకోగలనా, దీన్ని ఓవర్కమ్ చేయగలనా అని చెప్పేసి నీలో నువ్వు కుమిలిపోతూ ఉన్నావా? అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా వలన మాత్రమే నాకు సహాయము కలుగును అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు భక్తుడు కూడా తన యొక్క విశ్వాస యాత్రలో తాను ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎక్కువగా ఇదే మాటను ఉచ్చరించేవాడు. కీర్తన 46:1 మనం చూసినప్పుడు, సమయం లేదు మీరు తర్వాత చదువుకోండి, 46వ కీర్తన 1వ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు మనకి ఎలా ఉన్నాడు అని చెప్పేసి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన ఆపత్కాలంలో మనకి నమ్ముకొనదగిన సహాయకులు ఎవరు మన జీవితాల్లో? మనుషులు,
డబ్బు, లేదా నీకున్న పలుకుబడో, లేదా నువ్వు ఉన్న పొజిషన్ చూసో నువ్వు అనుకుని ఉండొచ్చు. కానీ అవన్నీ వేస్ట్ అనమాట. వాటి వల్ల పావలా ఉపయోగం కూడా లేదు నీకు. దేవుని వలన మాత్రమే నీకు సహాయం కలుగుతుంది. ఆయనను చూసి, ఆయనను నమ్ముకున్న వారికి మాత్రమే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఎటువంటి కష్ట పరిస్థితిలో ఉన్నా, నీకు దేవుని వలన మాత్రమే సహాయం కలుగుతుంది తప్ప ఎవ్వరి వలన కూడా నీకు పావలాంత ఉపయోగం కూడా ఉండదు. హల్లెలూయా. యెహోవా వలన మాత్రమే మనకు సహాయము కలుగును. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూసినప్పుడు, నీ దేవుడైన యెహోవానగు నేను, దేవుడే ఈ మాట స్వయంగా సెలవిస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాను నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని తన ప్రవక్త అయిన యెషయా ద్వారా సెలవిస్తున్నమాట. హల్లెలూయా. ఇది మనుషుడు చెప్పిన మాట కాదు, స్వయంగా దేవుడే చెప్తున్న మాట. నీ దేవుడైన యెహోవానగు నేను, నా వలన మాత్రమే నీకు సహాయం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, దేవుడు మాట ఇవ్వడమే కాదు, ఆయన మన కుడి చేతిని పట్టుకుంటున్నాడంట, పట్టుకుని నడిపిస్తున్నాడు. ఈనాడు మనం దేవుని పట్టుకున్నట్లే పట్టుకుంటాం, కానీ వదిలేస్తామండి. భయంకరమైన పరిస్థితులు. దేవుణ్ణి ఆశ్రయించడం కంటే, ఆయన సహాయాన్ని కోరుకోవడం కంటే ఎక్కువ ఇతరుల సహాయాన్నే ఎక్కువ మనుషులు కోరుకుంటారు. లేదా వారికున్న డబ్బును బట్టి, లేదా వారికున్న పొజిషన్ బట్టి, వారున్న స్థితిని బట్టి చూసుకుని వారు ఏమనుకుంటారంటే, ఓకే నాకు ఇంత సమృద్ధి ఉంది కదా, ఇంత ఉంది కదా, దీన్ని బట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. ఎంత ధనవంతుడైనా మీరు గుర్తుంచుకోండి, ధనవంతుడైనా అవనివ్వండి, పేద వ్యక్తి అయినా అవనివ్వండి, చనిపోయిన తర్వాత వారు చేరేది మట్టిలోకి మాత్రమే. ఏ ధనవంతుడిని ఏమన్నా వేరే చోట, వేరే ప్లేస్లో ఎక్కడన్నా పూడుస్తారా? ఆడతను చచ్చినా మట్టిలోకే పోతాడు. డబ్బు లేని వ్యక్తి, పేద వ్యక్తి అయినా సరే మట్టిలోకే పోతాడు. కానీ నేను ఇక్కడ చెప్తున్న మాట, దేవుని వలన మాత్రమే మనకి సహాయం కలుగుతుంది. ఈ యాత్రికుడు అంటున్నాడు, యెహోవా వలన మాత్రమే మనకు సహాయము కలుగును అని చెప్పేసి ఇతడు చెప్తున్నాడు. ఈ కీర్తన అంతా నేను వివరించను, ఈ 2వ చరణం మాత్రమే నా హృదయాన్ని హత్తుకుంది. ఆ మాట మీకు చెప్తున్నాను. యెహోవా వలన నాకు సహాయము కలుగును అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు యాత్రికుడు. అవును, మనకి దేవుని వలన మాత్రమే సహాయం కలుగుతుంది. వేరే ఎవ్వరి వలన కూడా మనకి సహాయం అనేది రాదు. నువ్వు మనుషులను నమ్ముకున్నావా? వేస్ట్. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను మాత్రమే ఆశ్రయించుట మేలు. నువ్వు ఎప్పుడు దేవుని ఆశ్రయిస్తావో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసిన వాడు, నువ్వు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఉన్న పరిస్థితుల్లో, నువ్వు ఇప్పుడున్న కష్ట సమయాల్లో నుంచి దేవుడు విడిపించడా? ఆయన విడిపిస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల్ పిఎం శామ్యుల్ అయ్య గారు, వారు కేరళ రాష్ట్రంలో ఉన్నప్పుడు, వారు సిరియన్ ఆర్థోడాక్స్ క్రైస్తవులు అనమాట. అంటే అపోస్తలుడైన తోమ మొట్టమొదటిగా కేరళ ప్రాంతానికి వచ్చిన తర్వాత, ఆయన ప్రభువుని గూర్చి చెప్పిన తర్వాత, అక్కడ ఒక సిరియన్ ఆర్థోడాక్స్ క్రైస్తవులుగా అక్కడ వారు దేవునిని నమ్మటం, అంత మాత్రమే కాదు దేవునిని ఆరాధించటం జరిగేది. ఆ కోవకు చెందిన వారు పిఎం శామ్యులయ్య గారు. తర్వాత ఆయన అక్కడున్న కొన్ని పద్ధతుల్లో అది కరెక్ట్ కాదు అని ఆయన గుర్తించిన తర్వాత, నీటి బాప్తిస్మం అది కరెక్ట్ అని గ్రహించిన తర్వాత, వాళ్ళు చిలకరింపు బాప్తిస్మం అంటారు కదా, అది మాత్రమే వాళ్ళు కరెక్ట్ అని నమ్ముతారు. వారు ఇంకా ఈ నీటి బాప్తిసం గురించి వారు తప్పు అన్నట్లుగా మాట్లాడతారు. అయితే అపోస్తలు శామ్యుల్ అయ్య గారు దేవుని వాక్యాన్ని వారు గ్రహించిన తర్వాత, సో నీటి బాప్తిసం తీసుకోవాలి అని ఆయన ఫిక్స్ అయినప్పుడు, తన తండ్రికి చెప్పినప్పుడు ఎంత మాత్రం కూడా ఆయన అంగీకరించలేదు. చాలా యుద్ధమే జరిగింది వారి ఇంట్లో. అప్పుడు పిఎం శామ్యుల్ అయ్య గారిని ఇంట్లోంచి గెంటేశారు అనమాట. అప్పటికి ఆయనకి వివాహం అయింది, ఆయన భార్య మాత్రం వారి ఇంట్లోనే ఉన్నారు, ఈయన మాత్రం గెంటేశారు. ఈయన బయటకు వచ్చేసాడు. ఈయన బయటకు వచ్చిన తర్వాత కనుక సమయంలో ఒక మందిరం వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం కోసం పిలిచారు. ఆయన కట్టు బట్టలతో బయటకు వచ్చేసాడు. ఆయన బట్టలు ఏమీ తెచ్చుకోలేదు. అయితే అది బాగా ఒకసారి ఆ యొక్క మందిరానికి వెళ్ళి వాక్యం చెప్పే ప్లేస్ మధ్యలోనే వీరి యొక్క గృహం ఉందన్నమాట. నా తల్లిని, నా తండ్రిని చూసి చాలా
రోజులైపోయింది, చాలా నెలలైంది, ఒక్కసారి వెళదాము అని చెప్పేసి ఆయన గ్రహించి వారు ఇంటికి వెళదాం అనుకుని వెళ్ళారు. అప్పటికి ఆయన తండ్రి గారు లేరు, వారి తల్లి గారు ఉన్నారు. ఆయన యొక్క దయనీయమైన పరిస్థితి చూసి చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఆయన చాలా సంపన్నులు, ఆయనకి చాలా పొలాలు ఉన్నాయి, రబ్బర్ తోటలు ఉన్నాయి, చాలా పొలాలు ఉన్నాయి, అతను చాలా ధనికుడు అనమాట. కానీ అటువంటి వ్యక్తిని మాసిపోయిన బట్టలతో చూసినప్పుడు తన తల్లి మనసులో చాలా వేదన చెందింది. నీకెందుకురా ఈ కర్మ, తండ్రి మాటలు విని మన యొక్క పద్ధతులను నువ్వు పాటించవచ్చు కదా, ఈ కొత్తగా ఈ నీటి బాప్తిసం అంటూ నువ్వు ఎందుకు బయటకు పోయావు అని అతను తల్లి చెప్పినప్పుడు, లేదమ్మా, నేను దేవుని వాక్యాన్ని, నేను ఉన్నది ఉన్నట్లుగా నేను దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలని ఆశపడుతున్నానని ఆయన చెప్పినప్పుడు, ఈ లోపు ఆయన తండ్రి ఆమె వచ్చారు. కానీ ఆయన తండ్రికి ఎంత మాత్రం కూడా అప్పటికి ఆయన మీద కనికరం లేదు. లేకపోయేసరికి ఎందుకు వచ్చాడని ఆయన కోపంతో ఆయన బయటికి గెంటేశారు. ఈ లోపు ఆమె తల్లి ఒక జత బట్టలు ఇద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. అయితే ఆయన వచ్చినప్పుడు ఇక మీటింగ్కి నైట్ జరిగేటప్పటికి సమయం ఉంది. అయితే అక్కడ ఒక పక్కన ఒక నది ఉన్నప్పుడు ఆయన తన బట్టలను ఉదుక్కుని ఎవరు చూడకుండా బయట ఆరవేసుకుని ఆ బట్టలు ఆరేంత వరకు కూడా ఆయన ఆ నదిలో ఉండి ఎవరి సహాయం కొరకు ప్రార్థించాడో తెలుసా? దేవుని సహాయం కొరకు ప్రార్థించాడు ఆయన. హల్లెలూయా. ఆ బట్టలు ఆరేంత వరకు ఆ నదిలోనే ఆ దైవజనుడు అలా నిలవబడి రెండు చేతులు ఇలా పెట్టి ప్రార్థన చేశాడు. ఇది నా జీవిత యాత్ర అనే పుస్తకంలో ఆయన సాక్ష్యం అనమాట. చాలా మంది తెలియకంటారు కృష్ణా నదిలో అలా ఉన్నాడు ఆయన. తర్వాత గుణదల 2 దగ్గర 2 కాలువలు ఉంటాయి అక్కడ, ఆ కాలువలో కూడా అలాగే ఉన్నాడు అంటారు. కానీ అది ఆయన జీవితంలో ఒక్కసారే జరిగింది, 10 సార్లు జరగలేదు, అది ఒక్కసారే జరిగింది. ఆ తర్వాత ఆయన బట్టలు ఆరిన తర్వాత అతను వేసుకున్నాడు, మీటింగ్కి వెళ్ళిపోయాడు. వాక్యాన్ని బోధించే సమయంలో ఒక స్త్రీ వచ్చి పెద్ద పొట్లం ఇచ్చిందంట. ఆ పొట్లంలో 2 జతల బట్టలు ఉన్నాయంట. హల్లెలూయా. ఆయన ఎవరు ఆశ్రయించాడు? ఎవరిని ఆశ్రయించాడు? దేవుని ఆశ్రయించాడు. ఎవరి వలన సహాయం కలిగింది? దేవుని వల్లనే సహాయం కలిగింది. నువ్వు ఎప్పుడు ఆయన ఆశ్రయిస్తావో దేవుడు తప్పకుండా వేరే ఏ వ్యక్తి ద్వారానైనా, ఏలియాను కాకులతో పోషించిన దేవుడు అలాగే మనల్ని కూడా ఎవరికో ఒకరికి ప్రేరేపణ కలిగించి వారి ద్వారా మనకి సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. చివరిగా చెప్తున్నాను, దేవుడు మనకొద్దు, ఈయన వేస్ట్, ఈయన దేవుడు కాదు అన్న దైవజనుడు సిద్దిపేటలో ఆయన సేవ చేస్తాడు, ప్రకాష్ అయ్య గారు. ఆయన బైబిల్ కింద వేసి తొక్కిన పరిస్థితులు. ఆయన ఒకానొక సమయంలో బస్సులో ప్రయాణం చేస్తూ ఆకాశం వైపు కన్నులెత్తి అంటున్నాడు, దేవా, ఆకాశం అందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట. ఆయనకు ఒక కష్ట సమయంలో అప్పుడు దేవుడు అంటున్నాడంట, భూలోకం మందు నువ్వు తప్ప నాకెవరున్నారు రా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. అందుకే చివరిగా ఒక మాట నేను మీకు గుర్తు చేసి ముగిస్తా. 124వ కీర్తన 8వ వాక్యంలో చూద్దాం. అసలు ఎవరి వలన సహాయం కలుగుతుంది? ఒకే ఒక్కరి వలన మనకి సహాయం కలిగేది. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. హల్లెలూయా. వేరే ఏ నామము ద్వారా మనకి సహాయం లేదు, కానీ యెహోవా నామము వలన, ఆ దేవుని వలన మాత్రమే మన జీవితాల్లో మనకి కష్ట సమయంలో, నష్ట సమయంలో, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మనకి సహాయం కలిగేది ఆ దేవుని వలన మాత్రము తప్ప వేరే ఎవ్వరి వలన నీ జీవితంలో నీకు సహాయం కలుగదు. తెలుసా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని ఆశ్రయించు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, ఇంతమంది గొప్ప దైవజనుల జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు. ఆ సిద్దిపేట ప్రకాష్ అయ్య గారి యొక్క సాక్ష్యంలో నేను ఈ మాట విన్నప్పుడు, ఆకాశం మందు నువ్వు తప్ప నాకెవరున్నారా అన్నప్పుడు దేవుడు అంటున్నాడంట, స్వరం, ఆయన చల్లని మెల్లని స్వరం వినిపించింది, భూలోకం మందు నువ్వు తప్ప నాకెవరు. కాబట్టి మనము ఆ విధంగా ఎప్పుడు దేవునిని మాత్రమే ఆశ్రయిస్తామో, దేవుడు మన విశ్వాస యాత్రలో ఇటువంటి పరిస్థితులను వెళ్తున్నావో ప్రతి శ్రమ నుండి, ప్రతి ప్రాబ్లం నుండి తప్పించగలిగే సమర్థుడు మన యేసయ్య మాత్రమే. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలన మాత్రమే మనకి సహాయం కలుగుతుంది. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.